హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అబ్రాడ్లో వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా? కానీ అక్కడ జాబ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి టెన్షన్ పడుతున్నారా? ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ ఇలాంటి కంట్రీస్లోకి వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే మీకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ సీనియర్ ఎక్స్పర్ట్ అయినటువంటి జహాంగీర్ గారు. సో ఆయనతో ఒక చిన్న చిట్ చాట్ చేస్తూ మనం బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే బయట చూస్తే ఎన్నో Yes. ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ లో చాలా ఫ్రాడ్ జరుగుతుంది. సో పీపుల్ కి ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనేది కూడా అర్థం అవును, అవ్వట్లేదు. yes. సో మీ ఎక్సెలా ఇమిగ్రేషన్ వాళ్ళు మీరు ఎలాంటి ట్రస్ట్ ని బిల్డ్ చేస్తారు? వ్యూవర్స్ కి ఎవరైతే వీడియో చూస్తున్నారో Yeah. వాళ్ళకి ఎలాంటి ట్రస్ట్ ని బిల్డ్ చేస్తారు? ఈ మధ్య చాలా మంది ఫ్రాడ్స్ అనేది జరుగుతున్నారు. అవును. అంటే చాలా మంది కన్సల్టెన్సీస్ వెళ్తున్నారు. ఇప్పుడు చూసే ఉంటారు మీ టీవీ అవును. న్యూస్ లో కూడా. అంటే మనీ తీసుకోపోవడం కానీ అవును. ఇలాంటి వీసా రాకపోవడం కానీ ఎందుకు అదంతా డాక్యుమెంటేషన్ వల్లనే అవుతుందండి. ఓకే, కరెక్ట్ గా పిఆర్ రావాలి అంటే 100% ఫాలో అప్ ఉంటే ఈజీగా వస్తుందండి. ఓకే, కేస్ ఆఫీసర్ కానీ కౌన్సిలర్ కానీ మీరు చెప్పిన డాక్యుమెంట్స్ మీరు టైం టు టైం సెండ్ చేస్తే ఈజీగా పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అండ్ ఇంకోటి వచ్చేసి కొంచెం పేషెన్సీ కూడా ఉండాలి. ఓకే, మీ ఇమిగ్రేషన్ గురించి ఒకటి నేను చెప్తానండి, ఎవరు 100% అది ఇవ్వరండి. ఓకే, ఎందుకంటే ఇది టోటల్గా డాక్యుమెంటేషన్ అనేది దానిపైన ఉంటుందండి. ఓకే, ఫస్ట్ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండాలి. అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ క్లయింట్కి వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పాలి. ఎప్పుడైతే వాళ్ళు మన బ్రాంచ్కి విజిట్ అయినప్పుడు కానివ్వండి, లేదు అంటే వాళ్ళ ఎవాల్యుయేషన్ చేసినప్పుడు వాళ్ళ రిక్వైర్మెంట్ వాళ్ళకి దేంట్లో ఎంత రావాలి, వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ కావాలి, అవి ప్రాపర్గా వాళ్ళకి గైడ్ చేసినప్పుడు పిఆర్ పైన మొత్తం అనేది డాక్యుమెంటేషన్ పైనే ఉంటుందండి. వాళ్ళు ప్రాపర్గా డాక్యుమెంటేషన్ అనేది ఉంటే ఈజీగా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఐఎల్స్ ట్రైనింగ్ తీసుకోవడం కానివ్వండి, టైం టు టైం. ఎందుకంటే టోటల్ పిఆర్ వీసా ప్రాసెస్కి ఒక కేస్ ఆఫీసర్ వాళ్ళకి అసైన్ చేస్తాం. ఆ 1% అనేది వాళ్ళకి పిఆర్ వీసా వచ్చే వరకు తనది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎక్సెలా సైడ్ నుంచి. ఓకే, ఏంటంటే వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ ఆ క్లయింట్ సైడ్ నుంచి టైం టు టైం సెండ్ చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే వేరే కన్సల్టెన్సీస్ ఏం మ్యాజిక్ చేయను, నేనేం మ్యాజిక్ చేయను ఇక్కడ. ఓకే, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ డాక్యుమెంటేషన్ పైన ఉంటుంది ఏదైనా కానివ్వండి. ఓకే, జస్ట్ ఏంటంటే మా పని వాళ్ళని ప్రాపర్గా ఫాలో అప్ చేయడం, ముందే ఫస్ట్ స్టెప్లోనే వాళ్ళకి క్లియర్ కట్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం. ఓకే, దీనికి ఎలిజిబిలిటీ ఉన్నారు, దీనికి ఎలిజిబిలిటీ లేరు, ఉన్నట్టు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు పిఆర్ వీసా వచ్చిన తర్వాత వేరే కంట్రీస్లో ఐటీ ఆర్ నాన్ ఐటీ జాబ్కి మీరు ఎలాంటి సెక్యూర్ అనేది ఇస్తారు మీ ఇమిగ్రేషన్ నుండి? ఇంకోటి ఇది పెద్ద డౌట్, చాలా మంది క్లయింట్స్ నాకు కాల్ చేసి కూడా అడుగుతారు. అంటే 3 months లో వీసా రాదా, 2 months లో వీసా రాదా, లేకపోతే కంపెనీ ఆఫర్ లెటర్ వచ్చింది, ఇది కరెక్టా ఫేకా, ఇలాంటివి చాలా అడుగుతూ ఉంటారు అనమాట. ఒకటండి, ఇప్పుడు ఎవరైనా అలాంటి ఆఫర్ లెటర్స్ బయట నుంచి వస్తే ప్రతి ఒక్కళ్ళు అబ్రాడ్లోనే ఉంటారు. ఓకే, బట్ వచ్చే ముందు చెక్ చేసుకోండి అది ఫేకా ఒరిజినలా, ఓకే కాదా అనేది. ఇంకోటి వచ్చేసి జాబ్స్ గురించి చాలా మందికి ఏంటి అంటే వీసా అప్లై చేస్తాము, ఓకే వీసా వచ్చేస్తుంది, నెక్స్ట్ జాబ్ ఎలా. అండ్ ఎక్సెలా సైడ్ నుంచి వాళ్ళకి జాబ్ అసిస్టెంట్ సర్వీస్ కూడా ఉంటుందండి. జాబ్ అసిస్టెంట్ సర్వీస్ ఏంటి అంటే మా టీం అనేది వర్క్ చేస్తుంది. ఎక్సెలా అనేది యుఎస్ఏ కెనడా బేస్డ్ కంపెనీ. ఓకే, మేము అక్కడ టైఅప్ ఉంటాం ఐటీ నాన్ ఐటీ కంపెనీస్ తోటి. మాకున్న రిఫరెన్సెస్ ప్రొవైడ్ చేస్తాం. ఆల్రెడీ చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఓకే, అంటే ఎక్సెలా సైడ్ నుంచి స్టూడెంట్ వీసా పైన కానివ్వండి, పిఆర్ వీసా పైన కానివ్వండి, చాలా మంది వెళ్ళున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే రిఫరెన్సెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి. ఓకే, వాళ్ళకి హెల్ప్ అవుతుంది జాబ్ రావడానికి. ఓకే, అండ్ వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి 8 to 1 year టైం ఉంటుంది వెళ్ళడానికి. ఆ టైంలో విల్ డూ ద రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే, దాని కూడా హెల్ప్ అవుతుంది వాళ్ళకి జాబ్కి. అండ్ కెనడాలో జాబ్స్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటే ఏ ఎంప్లాయర్ అయినా ముందుకు వస్తాడు మనకు జాబ్ ఇవ్వడానికి. ఓకే, మనకు వీసా ఉంటే ఈజీగా జాబ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా డిమాండింగ్ ఉంది మనకి. ఓకే, దేంట్లో అయినా సరే, ఈవెన్ టీమ్ లీడర్ కూడా అప్లై చేయొచ్చు, సేల్స్ అండ్ మార్కెటింగ్ పర్సన్స్ అప్లై చేయొచ్చు, చిన్న ప్రొఫైల్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అండి. ఏంటంటే వాళ్ళ ఆక్యుపేషన్ డిమాండింగ్ ఉండాలి. ఓకే, అది డిమాండింగ్ ఉంటే వన్స్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్నాక వాళ్ళకి గైడ్ చేస్తాం మొత్తం వీసా రావడానికి మనం. ఓకే, సో ఇప్పుడు కంట్రీస్ వైజ్ గా చూసుకుంటే ఏ కంట్రీకి ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉన్నాయి అనేది మీరు చెప్పండి. సో ఫస్ట్ ఆస్ట్రేలియా వీసాకి ఎలిజిబిలిటీస్ ఏంటి? ఆస్ట్రేలియా కెనడా సేమ్ పిఆర్ వీసా అండి. ఓకే, కెనడాకి మనం చూసుకుంటే 67 points ఉంటాయి, ఆస్ట్రేలియాకి 65 points ఉంటాయండి. సేమ్ దానికి కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఉంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ మాస్టర్స్ ఉంటే
1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఓకే, ఆస్ట్రేలియాకి మోర్ దెన్ 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. దాంట్లో కూడా ఎవరైనా కానీ 80% కానివ్వండి, నాన్ 80% కానివ్వండి, టీచింగ్ ఫీల్డ్ కానివ్వండి, హెల్త్ కేర్ సెక్టర్స్ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, ఓకే, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎక్కడ నుండి అయినా కానీ, అది ఇండియా నుంచి అయినా కానివ్వండి, బయట అబ్రాడ్ నుంచి అయినా కానివ్వండి. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి కెనడా వెళ్ళే వాళ్ళు, కెనడా నుంచి ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళు, యూఎస్ఏ నుంచి కెనడా వెళ్ళే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, బట్ ఏంటంటే ముందు ఎలిజిబిలిటీ రావాలి. వాళ్ళకి ఐఎల్స్లో రిక్వైర్మెంట్ ఎంత, ఒకవేళ ఆస్ట్రేలియాకి అప్లై చేస్తే ఐఎల్స్ జనరల్లో ఎంత రావాలి, పీటీ అకాడమిక్లో ఎంత రావాలి. ఓకే, అది కూడా 6 to 8 months ప్రాసెస్. అది కూడా ఒకవేళ డాక్యుమెంటేషన్ అన్ని కరెక్ట్గా ఉంటే 6 months లో కూడా వచ్చే ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది అనమాట వీసా అనేది. అండ్ జాబ్ అసిస్టెన్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ రావడానికి కూడా ఈజీగా ఉంటుంది అక్కడ. ఓకే, సో మళ్ళీ సెటిల్ కావడానికి అండ్ ఫ్యామిలీతో పాటు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలనుకుంటే +2 వరకు అబ్రాడ్లో వెళ్ళి ఈజీగా సెటిల్ కావచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఎవరైతే ఫస్ట్ టైం వెళ్తున్నారో, అంటే చాలా మందికి ఇంకో డౌట్ ఏముంటుంది అంటే, వెళ్తాం అబ్రాడ్కి, వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా మనకి ఎవరు తెలియదు కదా. ఓకే, దాన్ని కూడా ప్రాపర్ పోస్ట్ ప్లానింగ్ సర్వీసెస్ ఉంటాయండి. ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాం మనం. ఓకే, సో వాట్ అబౌట్ జర్మనీ కంట్రీకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఆ వీసా ఎలిజిబిలిటీస్ కి ఏం కావాలి? జర్మనీ కంట్రీ గురించి చెప్పాలి అంటే, ఎవరైతే వితౌట్ ఐఎల్స్, వితౌట్ పీటీ కోర్, వితౌట్ జర్మన్ లాంగ్వేజ్ మనం జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా 6 to 8 months ప్రాసెస్. దీని కూడా మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే చూస్తాం, దాని కూడా పాయింట్స్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్స్ ఎలిజిబిలిటీ వస్తే మనం జర్మనీ కూడా ప్రాసెస్ చేస్తామండి. బట్ ఎవరైతే ఐఎల్స్ వద్దు అనుకుంటున్నారో, లేదంటే జర్మన్ లాంగ్వేజ్ వద్దు రాయలేదు అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. జర్మనీ ఫస్ట్ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేసి దెన్ వాళ్ళ ప్రొఫైల్ జర్మనీకి అనేది మ్యాచ్ అవుతే మనం జర్మనీ కంట్రీ కూడా చేస్తాం. దాంతోపాటు టూరిస్ట్ వీసా, విజిట్ వీసాస్ కూడా చేస్తాం. టూరిస్ట్ వీసా, విజిట్ వీసా అయితే విత్ ఇన్ 1 month or 1.5 months వచ్చేస్తుందండి. ఎవరైతే అబ్రాడ్లో రిలేటివ్స్ ఉంటారో వాళ్ళని కలవడానికి వెళ్ళాలంటే విజిట్ వీసా పైన వెళ్ళొచ్చు. ఓకే, 6 to 10 years వరకు, 6 months to 10 years వరకు వస్తుంది అది. ఒకవేళ టూరిస్ట్ వీసా హాలిడేస్ కోసం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే టూరిస్ట్ వీసా పైన కూడా వెళ్ళొచ్చు అండి. అది కూడా 1 to 1.5 months ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇది టోటల్ సర్వీసెస్ ఎక్సెల్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తాం. సో మీ ఎక్సెల్ ఇమిగ్రేషన్ బ్రాంచెస్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఎక్సెల్ ఇమిగ్రేషన్ బ్రాంచెస్ అనేది ఏపీలో ఉన్నాయండి, హైదరాబాద్లో, దుబాయ్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి మనకి. ఎవరైనా నియరెస్ట్ బ్రాంచ్ లేదంటే మీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కూడా మీరు కాల్ చేస్తే మీకు కౌన్సిలింగ్ అనేది ఇస్తారు, ప్రాపర్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇమిగ్రేషన్ సర్వీసెస్ అయినా కానివ్వండి, ఎడ్యుకేషన్ సర్వీసెస్ అయినా. సో అదే అండి, ఈరోజు మనం చాలా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసాము. సో మీరు ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో, లైక్ ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి. వెంటనే మీకు ఎక్సెల్ ఇమిగ్రేషన్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీ ప్రాసెస్ని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు. థ్యాంక్ యూ.